ఆమ్లెట్ ఎప్పటిలా కాకుండా ఇలా ఒకసారి తక్కువ వస్తువులతోనే ఇలా చేసి చూడండి. ఈ టేస్ట్ అయితే ఎప్పుడు మర్చిపోలేరు. ఇలాగే చేసుకుంటారు, అంత రుచిగా ఉంటుంది. ఒక గిన్నె తీసుకొని దీంట్లో ఒక అర టీ స్పూను మిరియాల పొడి వేస్తున్నానండి. తెల్ల మిరియాల పొడి వేస్తున్నాను. దీంట్లో కారం పొడి అస్సలు వాడొద్దు, కారం పొడి వేసుకోకండి. మిరియాల పొడి కూడా ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఒక పావు టీ స్పూను ఉప్పు వేసుకోవాలి, లేదా మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. అర టీ స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఖచ్చితంగా వేసుకోండి. ఇదే మెయిన్ టేస్ట్ ఇస్తుందండి. ఈ ఆమ్లెట్కి ఈ అల్లం వెల్లిగడ్డ పేస్టే మెయిన్ అండి. మిరియాల పొడి ఉన్నా లేకున్నా వేసుకోకున్నా పర్వాలేదు, కానీ ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే ఖచ్చితంగా వేసుకోండి. ఒక 1 టీ స్పూన్ నూనె వేసుకొని ముందుగా ఇది ఇలా కలుపుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మీరు కావాలంటే 1 టీ స్పూన్ అయినా వేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి ఈ విధంగా ఒకసారి. ఇక నేను ఒక 3 గుడ్లు తీసుకున్నాను. 3 గుడ్లు తీసుకొని ఇలా పగలగొట్టి వేసుకుంటున్నాను. నేనైతే 3 గుడ్లకి ఈ మెజర్మెంట్స్తో చూపిస్తున్నానండి. మీరు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొద్దిగా ఎక్కువ వేసుకున్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ మెథడ్లో చేసుకోండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకొని పొయ్యి పైన స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి, ఒక కడాయి పెట్టుకోవాలండి. అడుగంటని మంచిది, ఇలాంటిది నాన్ స్టిక్ అయితే బెటరు. అడుగంటంది ఇలా కడాయి పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె ఖచ్చితంగా వేసుకోవాలండి. దీంట్లో ఈ ఆమ్లెట్కి నూనె ఎక్కువ అయితేనే రుచి చాలా బాగుంటుంది. ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఆ కడాయి అనేది ఆ నూనెలో మంచిగా వేడవ్వాలి. అంతవరకు ఈ ఎగ్స్ది మంచిగా బీట్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఇలా బీట్ చేసుకొని కలుపుకోవాలి. అలాగైతేనే మంచిగా వస్తుంది ఫ్లఫీగా ఆమ్లెట్. రుచి కూడా చాలా బాగుంటుంది. ఇలా జస్ట్ కలుపుకుంటే సరిగా ఉండదండి. ఇలా బీట్ చేస్తున్నట్టుగానే ఒక 2 నిమిషాల పాటు కలుపుకోండి. ఈ ఎగ్ మంచిగా ఇలా బీట్ చేస్తున్నట్టు కలుపుకునే అంతలోపు ఇది పెనం చక్కగా వేడవుతుందండి. వేడైన తర్వాతనే ఇది వేసుకోవాలి బ్యాటరు, లేకపోతే సరిగా రాదు. మంచిగా వేడైన తర్వాత అందుకని ముందుగానే నూనె వేసి అలా వేడి చేసుకోవాలి. ఇలా బ్యాటర్ వేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. చూడండి చక్కగా ఫ్లఫీగా వస్తుంది. ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి. అలాగైతే మొత్తం ఈ పెనంకి పైన వరకు కూడా చక్కగా మొత్తం నిండుగా వస్తుందండి. చాలా ఫ్లఫీగా చాలా బాగా వస్తుంది. రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. ఇలా 2 వైపులో మంచిగా కాలిన తర్వాత తీసి సర్వ్ చేసేసుకోవటమే. వేడిగా అయినా కానీ చల్లగా అయినా కానీ అన్నంలోకి చార్లల్లోకి నంచుకోవటానికి, లేదా ఇలాగే స్నాక్ లాగా తింటారండి మా పిల్లలైతే. ఈ విధంగా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు కావాలంటే ఇంకా స్పైసీ ఎక్కువ కావాలి అంటే ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత పైన కొద్దిగా కారం పొడి, మన మసాలాలు ఉంటాయి కదండి, అవి మీ ఇష్టం ఏవంటే అవి ఇలా చల్లుకొని సర్వ్ చేసుకోవచ్చు.